చేశారు. వీళ్ళు ప్రభుత్వం మద్దతు ధర కాకుండా ఏం చేయగలగాలి? కంప్లీట్గా వాళ్ళని కేసులన్నా పెట్టడానికి సిద్ధపడాలి, చట్టం ఏదన్నా తెచ్చి ఈ రేటుకు మేము అమ్మమంటే ఇదే కొనమంటే కొనాల్సిందే అని. అట్లాంటి వ్యాపారం మానేస్తాడు. ఎందుకంటే వాడికి లాభం రాకపోతే ఆడెందుకు కొంటాడు? వ్యాపారం చేస్తాడు కాబట్టి ఆడు మానేస్తాడు, లేదా కోర్టుకి వెళ్తాడు. అదే ఆడేవాడని మాకు చెప్పడానికి అన్నటువంటి అంతర్జాతీయ చట్టం ఉంది. నువ్వు ఎంత కొనాలన్నది ప్రభుత్వాలు డిసైడ్ చేయకూడదని. కాబట్టి ఇప్పుడు మనం వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ ఒప్పందంలో ఉన్నాం కదా 92 తర్వాత. వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ ఒప్పందం ప్రకారం వ్యాపారస్తుడు దాంట్లో జోక్యం చేసుకోవడానికి ప్రభుత్వాల పాత్ర లేదు అక్కడ. మార్కెట్ రేటు ప్రకారం ఎక్కువ తక్కువ అనేది వాళ్ళ ఇష్టం అది. కాబట్టి ఇవన్నీ కూడా తలనొప్పే. ఇవేంటంటే సున్నితం. ఒక పెళ్ళైన తర్వాత కొత్తల్లో ఇబ్బంది ఎట్లా ఉంటుందో ప్రభుత్వాలకి ఎప్పుడూ కొత్త అల్లుళ్ళ లాంటి వ్యవహారం అనమాట. ఎవరు అధికారంలో ఉన్నా తప్పదేమో, తప్పదంతే. సార్ ఇదంతా ఒక ఎత్తు అయితే, జగన్ పర్యటన అంటేనే ఓకే, జనం అయితే భారీగా వస్తారు, జనాన్ని కంట్రోల్ చేయలేమా లేదంటే జనాన్ని వీళ్ళు సేకరణ తీసుకొస్తారని ఒకటి. ఆ సందర్భంగా కొన్ని విధ్వంసాలు జరుగుతున్నాయి, నష్టం జరుగుతోంది అనేది ఎలాగా? దానికి ఏంటి విష ప్రచారమా అది, లేదంటే నిజంగా జరుగుతోంది? తెలుగుదేశం అనుకూల మీడియా అతి ప్రచారం చేసి జగన్కి ఇంకొంచెం పాపులారిటీ తెచ్చి పెడుతుందేమో ఆలోచించుకోవాలి. ఇప్పుడు నువ్వు చేసిన పాపం నిన్ను వెంటాడుతుంది. కత్తితో పుట్టినోడు కత్తితో, కర్రతో పుట్టినోడు కర్రతో నాశనం అవుతాడు అంటారు. ఇప్పుడు ఇవాళ